రాజా బతకాలి అని అక్కడ మృత్యుంజయ హోమం చేసి ఆ మృత్యుని తను తెచ్చుకోవడానికి సిద్ధపడింది తెలుసా? చందు పోయాక నేను చనిపోదు అని డెసిషన్ తీసుకున్నాను. అందుకే ఈ పెళ్లి వద్దు అంటున్నాను. మీ రిపోర్ట్ ఏంటి? బ్రేక్స్ ఎవరో తీసేశారు. ప్రతి ఒక్కరికి నా పెళ్లి గురించే కావాలా? అది తప్ప వాళ్ళకి మాట్లాడుకోవడానికి వేరే టాపిక్ లేదా? ఉందో లేదో నువ్వే చూసావుగా. అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కరైనా నీ పెళ్లి గురించి అడగకుండా వెళ్ళారా? ఏంటి ఇక్కడ తయారయ్యావు? ఏం సార్, మిగిలిన బ్యాలెన్స్ మీరు ఇంకా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వాలి? బ్రేకులు తీరా అంటే ఎలా తీసావో ఏంటో. స్పాట్లో చావాల్సిన వాడు హాస్పిటల్లో బ్రతికి బట్టగట్టాడు. దానికి నేనేం చేయను సార్. నా పని బ్రేకులు తీయడం, తీశాను. ఆ కారుతో దేనికి గుద్దుకుంటాడు, వాడు చస్తాడా బతుకుతాడా అనేది నా చేతుల్లో ఏముంటుంది? వాడు బ్రతికితే నా చావుకొస్తుంది. అయితే మీరే వెళ్ళి వాడిని లేపేయండి. అంతేగాని నా డబ్బులు ఎగ్గొట్టాలని చూడకండి. డబ్బుల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. మీరు ఇవ్వనంటే చెప్పండి, ఎలా వసూలు చేసుకోవాలో నేను చూసుకుంటాను. ఇదిగో తీసుకో. ఇంకో 1000 ఇవ్వండి. అదేంటి, మనం మాట్లాడుకుంది 5000 కదా? అది మీరు అడిగిన టైంకి ఇచ్చుంటే, ముందే ఇచ్చుంటే 1000 రూపాయలు కన్సెషన్ ఇచ్చేవాడిని. అందుకే 1000 రూపాయలు పెనాల్టీ వేశాను. అబ్బా, నీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ఇదిగో, మళ్ళీ నన్ను కలవడం కానీ ఫోన్ చేయడం కానీ చేయకు. పోలీసుల చూపంతా నా మీదే ఉంది. ఈ భయం ముందుండాలి. ప్రతి వాడికి లోకమైపోయాను. రామయ్య, అమ్మా, టిఫిన్ వడ్డించేయమంటారా అమ్మా? అవును, డాడీ ఏరి? గదిలోనే ఉన్నారమ్మా, ఇంకా బయటికి రాలేదు. అదేంటి, రోజు పొద్దున్నే లేస్తారు, ఈ రోజు ఇంత లేట్ అయినా ఎందుకు లేవలేదు? రాత్రి నుంచి ఆయన కోపంగానే ఉన్నారమ్మా. మీరు వెళ్ళాక భోజనం చేయమని చాలాసార్లు అడిగాను, కానీ వద్దన్నారమ్మా. ఎంత బ్రతిమలాడినా తినలేదమ్మా. ఆ కోపం నీ మీద కాదులే, నా మీద. ఎవరి మీదైనా కావచ్చు, అయినా ఇలా భోజనం మానేసి పడుకుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. కాస్త తమరైనా వెళ్ళి నచ్చ చెప్పండమ్మా. పెద్ద అయినా ఇలా తిండి తిప్పడం మానేస్తే ఎలా? ఆయన ఆరోగ్యం ఏమవుతుంది? సరే అయితే డాడీకి నేనే కాఫీ తీసుకెళ్తాను. అలాగేనమ్మా. డాడీ లేవండి. డాడీ ఎంతసేపు పడుకుంటారు? బా, ఇంకా అలకేనా ఏంటి డాడీ మీరు? ప్లీజ్ డాడీ లేవండి, లేచి కాఫీ అయినా తాగండి. నిన్నటి నుంచి ఏమీ తినలేదు. కోపం ఉంటే 4 తిట్టాలి లేదా కొట్టాలి, అంతేగాని ఇలా భోజనం మానేస్తే ఎలా? లేవండి డాడీ. అయ్యో, ఒళ్ళంతా కాలిపోతుంది, జ్వరం వచ్చినట్టుంది. రామయ్య, ఏమైందమ్మా? చూడు, డాడీకి ఒళ్ళు కాలిపోతోంది, వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి రామయ్య. అలాగేనమ్మా. వద్దు రామయ్య. వద్దంటే ఎలా డాడీ? ఇలా ఒళ్ళు కాలిపోతుంటేను? ఏం పర్వాలేదు, జ్వరమేగా, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు. ఎందుకు డాడీ, నా మీద కోపమా? నాకెవరి మీద కోపాలు లేవమ్మా. కోపగించుకొని కూడా నేను సాధించగలిగేది ఏమీ లేదని నాకు అర్థమైపోయిందిలే.
నా చావేదో నేను చస్తాను, నీ పని నువ్వు చూసుకో. ఏంటి డాడీ ఎప్పుడు లేంది ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పటికైనా మాట్లాడుతున్నాను. ఇంకా ఎంతకాలం నోరు మూసి కూర్చుంటాను? నలుగురు నా మొహన ఉమ్మేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అసలే మీకు ఒంట్లో బాగోలేదు. కాఫీ తాగి పడుకోండి, డాక్టర్ గారిని పిలిపిస్తాను. నువ్వు నోరు మీరా. చివరికి నీకు కూడా లోకం అయిపోయాను. నువ్వు కూడా నేనేం చేయాలో చెప్తున్నావా? బావతలకే. డాడీ ఎందుకు నా మీద కోపం రామయ్య మీద చూపిస్తారు? వాడు నాకు నమ్మిన బంటు. నేను తిట్టినా పడతాడు, కొట్టినా పడతాడు. కడుపును బిట్టని నీకు నా మీద ఎలాగో గౌరవం లేదు. నా బాధ చల్లారాలి అంటే కనీసం వాడినన్నా తిట్టుకొని. అయినా ఈ గొడవలని నీకెందుకు? వెళ్ళమ్మా, ఆఫీస్కు టైం అవుతోంది. వెళ్ళి ఇంకో ఫ్యాక్టరీ పెట్టుకో. ఇంకా కోట్లు కోట్లు సంపాదించు. ఎంత సంపాదించినా చివరికి ఏం చేస్తావో అది ఆలోచించు. కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డ లేనప్పుడు ఎన్ని కోట్లు సంపాదించి ఏం లాభం? అది కాదు డాడీ. వద్దమ్మా, దయచేసి నాకేం చెప్పొద్దు. నా మా నాన్న నన్ను వదిలే. ఈ జన్మకి ఇలా పోవాల్సిందే. తండ్రిని తప్ప తాతనయ్యో యోగం లేదు. ఏ జన్మలో ఎవరికి ఏం అన్యాయం చేశానో. వెళ్ళు. అమ్మా, ఆయన్ని అలాగే వదిలేస్తే ఎలాగమ్మా? నేనుంటే ట్రీట్మెంట్ తీసుకుని రామయ్యా. నేను ఆఫీస్కి వెళ్తాను, మన డాక్టర్ గారిని పంపిస్తాను. ఎలాగలా సర్ది చెప్పి నువ్వే ట్రీట్మెంట్ చేయించు. అలాగేనమ్మా. కన్న బిడ్డకు పెళ్లి కూడా చేయటం చేత కాదని నా ఎదుటే నిలదీసి అడుగుతున్నారు. నేనేం చెప్పుకోవాలి? అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక్కరైనా నీ పెళ్లి గురించి అడగకుండా వెళ్ళారా? నేను ఈ రోజు నుంచి బయటకు కూడా వెళ్ళను. వెళ్ళి వాళ్ళందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం అవడం నా వల్ల కాదు. నీకు దండం పెడతాను, దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయ్. నా మా నాన్న నన్ను వదిలేయ్. ఈ జన్మకి ఇలా పోవాల్సిందే. హలో డాక్టర్, చెప్పండి డాడీకి ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. అది మామూలు జ్వరమే, మందులు ఇచ్చాను. థ్యాంక్ గాడ్. నేను చాలా టెన్షన్ పడ్డాను. ఆయన ఎంత చెప్పినా పట్టించుకోరు. పెద్ద ఆయన కదమ్మా, నువ్వు కూడా ఆయన చెప్పింది కాస్త వినిపించుకుంటే బాగుంటుంది కదమ్మా. నీకొక విషయం చెప్పనా జయంతి? మనిషికి అన్నిటికంటే పెద్ద జబ్బేంటో తెలుసా? మానసిక ప్రశాంతత లేకపోవటం. మనోవ్యాధికి మందు లేదంటారు చూసావా, అది అక్షరాల నిజం. నేను మీ ఫ్యామిలీ డాక్టర్ను కాబట్టి చనువు తీసుకొని చెప్తున్నాను. మీ నాన్నగారు నీ పెళ్లి గురించి చాలా దిగులు పెట్టుకున్నారమ్మా. ఎందుకు అంకుల్ ఇప్పుడు దాని గురించి ఆలోచించటం? మీరైనా నచ్చ చెప్పొచ్చు కదా. ఏం చెప్పనమ్మా, నేను ఓ ఆడపిల్లకి తండ్రినే కదా. ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేయలేకపోతే ఆ తండ్రి పడే ఆవేదన ఎలా ఉంటుందో చెప్పటానికి వీలు కాదమ్మా. కావాల్సినంత డబ్బుంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉండి ఏంటి ఉపయోగం? కన్న కూతురు పెళ్లి చేయలేని వాడిని అందరూ ఎగతాళి చేస్తుంటే ఎందుకు బ్రతకాలని ఆయన బాధపడుతున్నాడమ్మా.
చదువుకుందానివి, ఇంతకంటే ఏం చెప్పను? అర్థం చేసుకోమ్మా. మీ నాన్నగారికి నీ పెళ్లి ఒకటే మందు. ఆయన బాధకు విరుగుడు నువ్వే చూడాలి. ఉంటానమ్మా. నలుగురు నా మొహన ఉమ్మేస్తున్నారు. అయినా ఈ గొడవలన్నీ నీకెందుకు? వెళ్ళమ్మా, ఆఫీస్కు టైం అవుతోంది. వెళ్ళి ఇంకో ఫ్యాక్టరీ పెట్టుకో. ఎంత సంపాదించినా చివరికి ఏం చేస్తావో అది ఆలోచించు. చందు, అమ్మ చందు, డాడీ, ఏంటమ్మా ఇది? నీ ఆరోగ్యం గురించి నాకంటే నీకే బాగా తెలుసు కదా. ఎందుకమ్మా ఆ ఉపవాసాలు, హోమాలు చేయడం? నీకేదన్నా అయితే నేనేం కావాలి? చందు, రాత్రి మొత్తం మీ డాడీ నిద్రపోకుండా నువ్వెప్పుడు కళ్ళు తెరుస్తావా అని అలాగే ఎదురు చూస్తున్నారు తెలుసా? చందు, నీకు గుడ్ న్యూస్. నీ రాజా కోమాలోంచి బయటకొచ్చాడు. నిజంగానా ఆంటీ? మీరు చెప్పేది నిజమేనా? అబద్ధం కాదు కదా? అవును చందు, ఏ ప్రమాదం లేదు అని డాక్టర్సే చెప్పారు. రేపో ఎల్లుండో డిశ్చార్జ్ కూడా చేస్తారట. అయితే ఆ దేవుడు నా మీద జాలి చూపించాడు, నన్ను కరుణించాడు. డాడీ ఎందుకు హోమం చేసావని అడిగారు కదా, ఇదిగో ఇందుకే రాజాని గండం నుంచి గట్టెక్కించడానికి మృత్యుంజయ హోమం చేయమని పంతులు గారు చెప్పారు. ఆయన చెప్పినట్లే చేశాను, అందుకే రాజా బయటపడ్డాడు. నిన్ను కాపాడుకోవడానికి కూడా ఏదైనా హోమం ఉందమ్మా అడగాల్సిందమ్మా. నేను చేసేవాడిని కదా. రాజా కోసం నువ్వు ఒక్కరోజు ఉపవాసం ఉన్నావు. నీకోసం నేను ఎన్ని రోజులైనా తిండి తిప్పులు మానేసి ఆ దేవుణ్ణి కొలిచేవాడిని. చూడండి ఆంటీ, మా డాడీ ఈయన మాటలన్నీ అబద్ధాలే కదా? అబద్ధం ఏంటమ్మా? అవును, నిజంగా మీకు నా మీద ప్రేమ ఎక్కడుంది డాడీ? మీ మాటలన్నీ అబద్ధాలే. ఎందుకమ్మా అలా అంటావు? తప్పు కదా? నీ మీద ప్రేమ లేదంటే నాకు ప్రాణం లేనట్టేనమ్మా. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవరున్నారు చెప్పు? నిజంగా అంత ప్రేమ ఉండుంటే, నేను చనిపోతాను అనే బాధ మీలో ఉండుంటే, జయంతి గారిని పెళ్లి చేసుకోండి అన్నప్పుడు ఇంతలా ఆలోచించేవాళ్లు కాదు డాడీ. పాపం తాతయ్య ఎలాగైనా మీ ఇద్దరికి పెళ్లి చేయాలని ఎంత కష్టపడ్డారో తెలుసా? ఆయన ఎంత పెద్ద మనిషి. మిమ్మల్ని వచ్చి అడిగితే మీరేమన్నారు?
ఆయన చాలా బాధపడ్డారు డాడీ. నాకు ఫోన్ చేసి ఆయన బాధనంతా వెళ్ళబోసుకున్నారు. కానీ ఏం చేయను, నా మాట వినడానికి మా డాడీ సిద్ధంగా లేరు కదా. ఇంకెంతో కాలం ఈ బాధ మీకు ఉండదులే డాడీ. ఇలాగే ఎప్పుడూ స్పృహ లేకుండా పడిపోతాను, అట్నుంచటే వెళ్ళిపోతాను. ఇక మిమ్మల్ని అడిగే వాళ్లే ఉండరు. చందు, అలా అనకూడదు. ఎందుకంటే నేను మళ్ళీ మా డాడీకి బిడ్డగా పుట్టాలనే కోరిక నెరవేరినప్పుడు నేనేమైతే మాత్రం డాడీకి ఏంటి చెప్పండి? లేదమ్మా, మీ డాడీ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు తెలుసా? నిజంగానా డాడీ? చెప్పండి డాడీ, నిజంగా పెళ్లికి ఒప్పుకున్నారా? నీకోసం ఒప్పుకుంటున్నాను. డాడీ, నాకు చాలా ఆనందంగా ఉంది డాడీ. నాకు 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉంది డాడీ. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. నేను వెంటనే తాతయ్యతో మాట్లాడి పెళ్లికి రెడీ చేస్తాను. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేసి మీ చేతుల్లో పాపాయిగా మారిపోతాను డాడీ, మారిపోతాను. నిజమా తల్లి? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వు చెప్పేది నిజమేనా? అవును డాడీ, నిజమే చెప్తున్నాను. నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను. అయితే వెంటనే కృష్ణతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేసేయమంటావమ్మా? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది కృష్ణని కాదు. మరి నవీన్ని. ఏంటమ్మా, నవీన్ని పెళ్లి చేసుకుంటావా? అవును డాడీ, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళతోనే సుఖంగా ఉంటామంటారు కదా. మరి అలాంటప్పుడు నేనడిగినా కాదన్న మనిషి కంటే నా కోసం ఎదురు చూసే మనిషిని చేసుకోవటమే న్యాయం కదా. మరి ఈ విషయం నవీన్తో చెప్పావా? లేదు డాడీ, మొదట మీకే చెప్తున్నాను. జీవితంలో మొదటిసారి పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగాక ఓ వ్యక్తిని అడిగాను. నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా కుదరదని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పెళ్లి వద్దనుకున్నాను. కానీ మీ బాధ చూశాక నా మనసు మార్చుకున్నాను. అందుకే ఈసారి నా అంతట నేను ఎవరిని అడగకూడదనుకున్నాను. జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను. మీరే మాట్లాడండి. తనకి నేను కావాలి అంటే పెళ్లికి సిద్ధమని చెప్పండి. తనకి వద్దంటే తర్వాత మీ ఇష్టం. అయ్యా, అమ్మాయి గారు చెప్పిన దాంట్లో కూడా నిజముందయ్యా. అమ్మాయి గారు నోరు తెరిచి అడిగినా కృష్ణబాబు గారు కాదన్నారు. అమ్మాయి గారు మనసు కష్టపెట్టుకున్నారు. నవీన్ బాబు గారు అన్ని సంవత్సరాల నుంచి అమ్మాయి గారి కోసమే ఎదురు చూస్తున్నారు. న్యాయంగా అయితే ఆ బాబుకే ఇచ్చి పెళ్లి చేయటం న్యాయం. కానీ నవీన్కు చెప్పను అంటుంది కదరా. మీరు చెప్పండి అయ్యా. ఇంకా ఆలస్యం చేస్తే ఈలోగా అమ్మాయి గారి మనసు మారచ్చు.
ఇప్పటికే చాలా ఆలస్యమైందయ్యా. ఎవరికి ఎలా రాసి పెట్టుందో ఎవరికి తెలుసు? మీరే ఆలోచించండి అయ్యా. చందు, ఎంతసేపు నువ్వు వచ్చి? వెళ్ళావమ్మా? ఏమన్నారు? ఏం మాట్లాడవేంటమ్మా? జయంతి గారు ఏమైనా కోపడ్డారా?